హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? చక్కగా చేసుకున్నారా ఉగాది పండుగని? తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు అన్నీ కలిపి తిని చక్కగా ఈరోజు సంతోషంగా తల్లిదండ్రులతో ఆడుకున్నారా? నేను మీకు ఒక తెలివితేటలు అనేటువంటి ఒక కథ చెప్తాను చూడండి. ఈరోజు ఒకసారి పులి పొలంలో మేత మేస్తున్న దున్నపోత దగ్గరికి వెళ్ళి చూచి మెల్లగా దగ్గరికి వెళ్ళి మిత్రమా అని పిలిచింది. అమ్మో, ఇదేంటి పులి అంటే అందరినీ చంపి తినొద్దు కదా, నన్నేంటి ఇట్ట మిత్రమా అని పిలిచిందని ఆశ్చర్యంగా దున్నపోతూ చూస్తూ నిలబడి ఏంటి అమ్మా అని అడిగింది. అయితే నువ్వు పెద్ద బలిష్టంగా ఉన్నావు, నువ్వు చాలా సాధారణ పరిమాణం గల మనిషి, నీ మెడలో నగలు కట్టి దినమంతా పొలం దున్నట్టు చేస్తున్నాడు, మానవునికి అది ఎలా సాధ్యమవుతుందని కుతూహలంగా అడిగింది. పులి అడిగిన ప్రశ్న అర్థమైందా? దున్నపోతు బాగా లావుగా బలిష్టంగా ఉంది. అంత లావు దున్నపోతుకి మెడలో నాగలి కట్టి రైతు పొలం దున్నుతున్నాడంటే ఆ మనిషికి ఎలా సాధ్యమవుతుందని చెప్పి పులి దున్నపోతుని ప్రశ్నించింది. అప్పుడు క్రూర జంతువు అయినటువంటి పులి సాధు జంతువు అయినటువంటి నన్ను పట్టుకుని మిత్రమా అని పిలుస్తూ మీదపడి చంపకుండా ఆశ్చర్యంగా భలే ఉంది కదా అని చెప్పి అప్పుడు చక్కగా మాట్లాడటానికి దున్నపోతు దగ్గరకు వచ్చి, మృగరాజా, నాకు లేనిది మానవుని వద్ద అమితంగా ఉంది, నాకు లేనిది మానవుని వద్ద అమితంగా ఉంది, దాని ప్రభావంతో నన్ను లొంగ తీసుకొని తన ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నాడు అని చెప్పింది దున్నపోతు. అప్పుడు మళ్ళీ పులి ఏమందంటే, మానవుని వద్ద ఉన్న ప్రత్యేకత ఏమిటి, అతనికి ఉన్న ప్రత్యేక శక్తి ఏంటి అని అడిగింది. మనిషి మెదడులోని తెలివితేటలు సుమా. అలాగే తెలివితేటలంటే ఏమిటో విశదీకరించు మిత్రమా. తెలివితేటలంటే ఏమిటో స్పష్టంగా చెప్తాను, నాకు తెలిసినంత వరకు చెప్తాను వినమంది. అయితే తెలివితేటలు మనిషికి అద్భుత శక్తిని ఇస్తాయి, ఆ శక్తితో జంతువుల్ని లొంగదీసుకుంటారు అని చెప్పింది దున్నపోతు. మిత్రమా, నేను తెలివితేటలను ఎలా తెలుసుకోగలను అని సాధ్యమేనా? నా యజమాని అయిన రైతు ఇటువైపు వస్తున్నాడు, అతన్ని అడిగితే తెలివితేటల గురించి విశదీకరిస్తాడు అన్నది దున్నపోతు. ముందు చెప్పింది, కానీ తర్వాత ఇంకా వివరంగా కావాలంటే వాళ్ళ రైతు వస్తున్నాడు అడగమని చెప్పింది. రైతు పులిని చూసి వణికిపోతూ పులుడిని తప్పించుకోవడం అసంభవం అని అనుకున్నాడు. రైతు సోదరా, భయపడకు, నేను నిన్ను చంపను, నీ దున్నపోతు నీకు తెలివితేటలకు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పింది, దాని గురించి నాకు క్షుణ్ణంగా చెప్తావా అని చెప్పి అడిగింది పులి. అప్పుడు తెలివితేటలు అంటే ఏంటి, వాటిని ఎలా పొందవచ్చో వివరించమని చెప్పి అడిగితే తనేం చేస్తాడంటే, నన్ను చంపకుండా ఉంటాను అంటే నేను చెప్తాను అంటాడు. నేను చంపను, నిజంగా తెలివితేటల గురించి చెప్పాలి, నాకు తెలుసుకోవాలనే కోరికగా ఉంది అని చెప్తుందన్నమాట పులి. అప్పుడు ఆ రైతు ఏమన్నాడంటే, మృగరాజా, నీ కోరిక తప్పకుండా తీరుస్తాను, నా తెలివితేటల్ని ఇంటి వద్ద పెట్టొచ్చాను, నాకు కొంత వ్యవధి ఇస్తే ఇంటికి వెళ్ళి తెలివితేటలు పట్టుకొని వచ్చి నీవు కోరినంత ఇస్తాను, నేను తిరిగి వచ్చినంత వరకు వెళ్ళవద్దు, అయితే ఇంకా నా దున్నపోతపై విరుచుకుపడి చంపొద్దు అని చెప్పి రైతు పులిని బ్రతిమాలాడు. రైతు సోదరా, నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ నీ దున్నపోతుకు ఏమి హాని చేయకుండా ఉంటాను, తొందరగా వెళ్ళిరా అని చెప్పి అన్నది పులి. మృగరాజా, నీ మాటలు నమ్మలేను అని చెప్పి పులిని ఒక చెట్టుకి తాటితో గట్టిగా కట్టి ఒక పెద్ద కర్రను తెచ్చి తెలివితేటలు తన వద్దే ఉన్నట్లు చెప్పాడు. ఇంటి దగ్గర లేవు, నా దగ్గరే ఉన్నాయి అన్నాడు. పులిని చెట్టుకు కట్టేయక ముందు ఇంటి దగ్గర ఉన్నాయి అన్నాడు. చెట్టుకు కట్టేసిన తర్వాత నా దగ్గరే ఉన్నాయి తెలివితేటలు అన్నాడు. అలాగైతే తెలివితేటలు వెంటనే చూపించు అని అడిగింది పులి. రైతు జాగు చేయక కర్రతో పులిని చావగొట్టాడు. రైతన్నా, నువ్వెందుకు నన్ను కొడుతున్నావు? మృగరాజా, నా తెలివితేటలు చూపించాను, నా పొలంలో ప్రవేశించి నా జంతువుపై హాని చేయట తప్పని నీ దేహంపై నీ చారలు గుర్తుకు తెస్తాయి అని అన్నాడు రైతు. పులి కట్టు తెంచుకొని సిగ్గుతో తల వంచుకొని పారిపోయింది. ఇవాళ మనకి ఈ కథ నుంచి మనం నీతి నేర్చుకుంటున్నామని కాదమ్మా, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా పిల్లలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మానవుని మేధాశక్తికి మించింది ఈ ప్రపంచంలో మరొకటి ఏదీ లేదు. మరి ఈ రోజుల్లో అందరూ కూడా స్వదేశాన్ని వదిలి విదేశాలకు వెళ్ళి ఏదో సంపాదించాలనేటువంటి ఆతృతతో పరిగెత్తుతున్నారు, తెలివితేటలు ఉండి కాదు.
అయితే భారతీయులు బాగా విపరీతంగా కష్టపడి పనిచేస్తారు, ఎంత ఇచ్చినా జీతం తీసుకుంటారనే ఒక చిన్న స్వభావంతో, ఒక తేలిక స్వభావంతో తీసుకుంటున్నారు విదేశాల వాళ్ళు మన పనిచేయటానికి. అంతకన్నా ముందు కావాల్సింది ఏంటంటే, అమెరికా వాళ్ళు మనుషుల్ని ఉద్యోగంలోంచి తీసేయొచ్చు అని చెప్పి యంత్రాలతో పని చేయించుకోవడానికి రోబోను కనిపెట్టారు. ఆ రోబో కనిపెట్టి ఆ రోబోతోనే పని చేయించుకున్న సమయంలో అది మధ్యలో అది పాడైపోయింది. ఆ కనిపెట్టిన వ్యక్తికి దాన్ని బాగు చేయడం చేత కాలేదు. మళ్ళీ రోబోలను తీసి మళ్ళీ మనుషుల్నే పెట్టుకొని చేయించుకుంటున్నారు. మరి వీటన్నిటిని బట్టి మీకు తెలియాల్సింది ఏంటంటే, మన మానవుని యొక్క మేధాశక్తికి మించింది ఇంకోటి ఏదీ లేదు. కాబట్టి మన మేధాశక్తిని ఉపయోగించి మనం జీవితంలో పైకొద్దాము. ఎవరిని నమ్మకూడదు. మన సొంత తెలివితేటలతో మనం చక్కగా ఎదగాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారు, నేర్చుకుంటారనే ఉద్దేశంతో తెలివితేటలు అనేటువంటి ఈ కథని నేను ఈరోజు మీకు చెప్పడం జరిగింది. అందరికీ బాయ్.